యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది. నరులారా రండని చలవైనది, నరులారా రండని చలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేవారిని సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోచున్న వారిని చూచుటలేదా? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోతున్నప్పుడు వేది పట్టుకొని పోవు, పోవుచున్న వారిని నీవు చూచుటలేదా? పోవుచున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్న వారి నీకు పాఠము కాదా? జీవితం విలువైనది, నరులారా రండని చల్లవైనది. జీవితం విలువైనది, నరులారా రండని చల్లవైనది, దేవుని చల్లవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు. మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు, కలకాలము లోకములో ఉండే సిరుడవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు, కలకాలము లోకములో ఉండే సిరుడవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు భేదమే కాదు శ్మశానానికి. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు వద్దే కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని చల్లవైనది, నరులారా రండని చల్లవైనది. నరులారా రండని చల్లవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుని యందు దేవుని యొక్క ప్రియ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ప్రభువు రక్షకుడు ఆయన శిలువలో చేసిన సువార్తను మన మధ్యకి, మన ప్రాంతానికి, గ్రామానికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఎందుకనగంటే మనము ఒక మంచంలో ఉన్నను, ఒక తిరగలేస్తున్నో, ఒకళ్ళు మాత్రమే ఎత్తబడుచుంటారు, ఒకళ్ళు మాత్రమే ఎరబడుచుంటారు. కారణం ఏంటంటే రక్షణ లేనివారు, రక్షణమైన కృప పొందిన వారు. ఆయన రాకడ సమయంలో రెప్పపాటుగాను ఎత్తబడటానికి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మన మధ్యలో. అందును బట్టి మనము విశ్వసించి దాన్ని ఆదరించి దేవుని వాక్యాన్ని విని విశ్వసించి దేవునితో మనం కలిసి జీవించాలంటే మన జీవిత యావత్తు ఒక బాధ, సమస్య, ఇబ్బంది, మన భారమైన బాధ్యతను ఆయన శిలువ వద్దకు మనం తీసుకొని ఆయన మోస్తానికి, ఆయన సమస్త జనులకు ఆయనను రక్షకుడు గనక ఆయన వచ్చి ఉన్నాడు, ఆయనకు మనం అప్పగించినట్లయితే మన జీవితం తేజరిల్లుద్ది. అందుకే నా ప్రభువునుడు ఏ స్థితిలో ఉన్నా బిడ్డ, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు లెమ్మ తేజరిల్లుమని పరిశుద్ధమైన వాక్యము యెషయా గ్రంథము 60లో తెలియపరుస్తుండు. అయ్యా నేనేం లేసాను ప్రభువా, ఈ బాధతో, ఈ బలహీనతో, ఈ వ్యాధితో ఉన్నాను అనుకుంటూ ఉన్నావు దేవుని బిడ్డ. ఆయన అంటుండు, లెమ్మ నా ఎలుగు వచ్చి ఉంది నీకు, లెమ్మో తేజీలమని వాగ్దానం చేస్తుండు. దేవుని స్తోత్రం. వాగ్దాన పూర్వుడైన, వాత్సల్య పూర్వుడైన ప్రభునందు మనం లేవటానికి ఏ స్థితిలో ఉన్నా ఆయన యందు మనము సిద్ధపాటుగా ఉండాలని మనవి. అందును బట్టి దేవుని స్తోత్రం.
హల్లెలూయా. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసుక్రీస్తులో యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె